ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం బుట్టాయిగూడెం మండలంలో 4 మంచినీటి ట్యాంకులకు శంకుస్థాపన చేసిన పోలవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ తెల్లం రాజ్యలక్ష్మి బుట్టాయిగూడెం పంచాయతీలో సొసైటీ ప్రక్కన 58 లక్షలతో, వీరన్నపాలెంలో 27 లక్షలతో, రెడ్డి గణపవరం పంచాయతీ పాలకుంటలో 27 లక్షలతో, కరెడ్లగూడెంలో 27 లక్షలతో వాటర్ ట్యాంకులు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రజలు త్రాగునీటి సమస్యలతో పడుతున్న ఇబ్బందులు తెలుసుకొని వెంటనే వాటర్ ట్యాంకుల పనులు చేపట్టామని, త్రాగునీటి సమస్యలు పూర్తి స్థాయిలో నిర్మించాలనే లక్ష్యంతో ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ అల్లూరి రత్నాజీ, వైస్ ఎంపీపీ గోగులోతు మోహన్ రావు, స్థానిక సర్పంచి తెల్లం వెంకాయమ్మ, ఎంపీటీసీలు తెల్లం రమణ, కరటం ఫణీంద్ర, సొసైటీ అధ్యక్షులు ఆరెటి సత్యనారాయణ, జీసీసీ స్టేట్ డైరెక్టర్ తెల్లం చిన్నారావు, ఎస్ఎస్ఎల్ జిల్లా సెక్రటరీ నక్కా శివాజీ, తాళ్ళూరి ప్రసాద్, కడియం త్రిమూర్తులు, దుర్గారావు, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది. మనిషికి త్రాగునీరు అంటే ఎంతో ముఖ్యమైనది. దాహార్తిని తీర్చే ప్రోగ్రాంలో ఈరోజు పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. బుట్టాయిగూడెం మండలంలోని బుట్టాయిగూడెం గ్రామంలోని 90,000 లీటర్లతోని ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. తొందరగా పూర్తి చేసి ప్రజలకి ఈ నీళ్లు తొందరగా వచ్చి వాళ్ళ దాహార్తిని తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.